ఎందుకురా అంటే ఒక మహానుభావుడు అన్నాడు, ముక్తి చేరుడు కొరకని. ఎవడో భక్తి చేసిన ఎందుకు? చనిపోయాక స్వర్గం పోవాలి, పరలోకం పోవాలని ఎవడైనా భక్తి చేస్తాడు, అంతే తప్ప నరకానికి వెళ్ళాలని ఎవడో కూడా భక్తి చేయడు. ఇలాగే పాస్ గారు అడిగాడంటే ఇలాంటి మీటింగ్లో, అమ్మ ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకున్నారో చేతులు ఎత్తమన్నాడు. అందరూ చేతులు ఎత్తారు. రెండో ప్రశ్న అడిగాడు, నరకానికి ఎంతమంది వెళ్ళాలనుకున్నారో చేతులు ఎత్తమన్నాడు. ఒక ఆవిడ గమ్మున చెయ్యెత్తుంది. ఎందుకు ఎత్తుందంటే అప్పుడు దాకా నిద్రపోతుందామే. చెయ్యెత్తమన్న మాట వాడు గమ్మున చెయ్యెత్తగానే పాస్ గారు అడిగారట, ఏమ్మా నరకానికి వెళ్తావు నువ్వు అని అడిగితే ఆవిడ అందంట, అయ్యగారండి నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తానండి, మీరు కూడా చెయ్యెత్తారు కదా అన్నట్టు. అంటే పాస్ గారు తీసుకెళ్ళిపోదామని. ఇలాంటి ప్రబుద్ధులు ఉంటారు కొంతమంది. విషయం ఏంటంటే ఎవడు భక్తి చేస్తున్నా ఎందుకంటే చనిపోయాక స్వర్గం పోవాలని. కనుక గమనించండి, ఇక్కడ మనం చేస్తున్నది అంతా ఈ భక్తి కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. అయితే చనిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం. పొరపాటును కానీ నరకానికి వెళితే పరిస్థితి ఎలాగుంటుందో ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తెలుసుకోవలసిన ఒక వాస్తవాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తూ ఉంటాను. చాలామంది సేవకులను మేము తయారు చేయడం జరిగింది, సొంతంగా బైబిల్ కాలేజీ పెట్టడం జరిగింది. అయితే ఈ బైబిల్ కాలేజీలో టీచ్ చేసే దాన్ని బట్టి చాలా పుస్తకాలు రిఫర్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు నేను బుక్ చదివానండి. ఈజ్ అ వెరీ వండర్ఫుల్ స్కాలర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోని ఒక అద్భుతమైన స్కాలర్. అమెరికా దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ యూనివర్సిటీలో ఆయన బుక్సే చాలా చోట్ల టీచ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక విషయం రాశాడు. అదేమిటంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తెలుసుకోవలసిన ఒక వాస్తవం అని చెప్పి ఆయన రాసిన మాట ఏంటంటే, వినండి జాగ్రత్తగా, చెవులు ఎలా పెట్టి వినండి మాట. పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోకముందు పరలోకం గురుండి తెలుసుకున్నా పర్లేదు, తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ నరకం గురుండి తెలుసుకోకుండా మాత్రం చనిపోకూడదని రాశాడు. వన్స్ అగైన్ మళ్ళీసారి చెప్తున్నా వినండి. పుట్టిన ప్రతి మనుషుడునట పరలోకం గురుండి తెలుసుకున్నా పర్లేదట, తెలుసుకోకపోయినా పర్లేదంట, కానీ నరకం గురుండి తెలుసుకోకుండా మాత్రం చనిపోకూడదన్నాడు. వాయ్, ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన ఇంకో కొటేషన్ రాశాడు. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఏం రాశాడు తెలుసా? నరకములోనట బంగారపు సింహాసనం వేసి కూర్చోబెట్టిన కొద్ది, కానీ పరలోకములో చెత్తకుండి ఉంటే ఆ చెత్తకుండీలో ఇంత చోటు దొరికితే చాలు యుగ యుగాలు గడిపేస్తాను అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఎలాగంటే ఇది నరకములోనట బంగారపు సింహాసనం వేసి కూర్చోబెట్టిన వద్దంట, కానీ పరలోకములో చెత్తకుండీ ఉంటుంది రాసుకోపోవడం. కాబట్టి చెత్తకుండీలంత చోటు దొరికితే చాలట యుగ యుగాలు గడిపేస్తాడంట అక్కడ. అంటే పరలోకం ఎలాగుంటుందో నరకం ఎలాగుంటుందో ఆయన బాగా అర్థమైంది. అందుకే అన్నాడు, పుట్టిన ప్రతి మనుషుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే పరలోకం గురుండి కాదు, ఖచ్చితంగా నరకం గురుండి తెలుసుకోకుండా మాత్రం ఏ మనుషుడు తన కాలాన్ని ముగించకూడదు అన్నాడు. ఈ రోజున పరలోకం గురుండి అందరికీ మంచి అవగాహన ఉన్నది. పరలోకం గురుండి చెప్పమనండి, టకటగా చెప్పేస్తాం. పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటాయి, మహిమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. యు నో వెరీ వెల్ అబౌట్ హెవెన్. పరలోకం గురించి అందరికీ మంచి అవగాహన ఉన్నది, కానీ పొరపాటును కానీ నరకానికి వెళితే నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగితే కనుక మీరేమంటారు తెలుసా? నరకం గురించి తెలియపోవడం ఏమండి, చిన్న అగ్ని కూడా ఉంటుంది, కాలిపోతూ ఉంటాం, పండ్లు పడపడా కొరుకుతుంటాం, ఇదే కదా నరకం అని అనుకుంటున్నారేమో. హలో సార్, నరకం అంటే మీకు తెలిసిన నరకం వేరు, నాకు తెలిసిన నరకం వేరు. అందుకే ఈ రాత్రి నేను మీకు నరకాన్ని చూపించాలనుకుంటున్నా. హలో, ఏమన్నా అలా షాక్ అయ్యారు అందరూ? మేము ఆల్రెడీ నరకంలో ఉన్నట్టుంది, మళ్ళీ నువ్వు చూపించేది ఏంటన్నా పెట్టారు మీ మొక్కలు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, ఏదో రోజున మరణించక తప్పదు, మరణించి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం. పొరపాటును కానీ నరకానికి వెళితే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అలాగని చెప్పి నరకం గురించి ప్రసంగం చేయాలంటే గంటన్నర టైం కావాలి నాకు. అలాగని చెప్పి అంత కాదు, సింపుల్గా జస్ట్ ఒక పావు గంట 20 నిమిషాల లోపే నా ప్రసంగం ముగిస్తాను. ఎందుకంటే తర్వాత చాలా అద్భుతమైన స్క్రిప్ట్ అండి, నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ టీంతో నాకు పరిచయం దగ్గర నుండి కూడా చాలా మీటింగ్స్ నన్ను పిలుస్తూ ఉన్నారు, కానీ కొన్ని మీటింగ్స్ నేను మిస్ అయిపోతున్నాను, నాకున్న బిజీ షెడ్యూల్ బట్టి నేను రాలేకపోతున్నాను. కానీ ఇక మీదట నాకు డేట్ ఇవ్వండి బాబు కోనవరంలో. మరి ఆల్రెడీ మే నెలలో మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి జూన్ నెలలో ఒకసారి మీరు డేట్ ఇచ్చేస్తే రేపు మా మీటింగ్స్లోనే మేము అనౌన్స్మెంట్ చేసుకుంటాం. ఓకే రైట్, వినండి. ఈ రాత్రి ఎంతమంది తెలుసుకోవాలనుకున్నారండి నరకం ఎలాగుంటుందో? తెలుసుకోవాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. తెలుసుకోవాలనుకోండి తప్ప వెళ్ళాలని మాత్రం అనుకోకుండా. ఇంకా ఎందుకు నాకు అనిపిస్తుంది, ఆల్రెడీ చాలామంది మధ్యాకాశం దాటేశారు. పాపం 2 రోజులు చాలా కష్టపడి కూర్చున్నట్టున్నారు ఇక్కడ. ఆల్రెడీ మధ్యాకాశం దాటి 3వ ఆకాశానికి వెళ్ళిపోయి పరదేశంలోకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఒకసారి వెనకరండి మా, మీకు వందనాలు. ప్రసంగం మొదలెట్టక ముందు వెళ్ళిపోతే ఎలాగా? యేసుప్రభు రావాలి, బోరోదాలప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకూడదు. ఓకే, అందరు నా వైపు చూస్తూ వినండి ఈ కొద్ది నిమిషాలు. ఇంకా అటు ఇటు తిరగడం పెట్టుకోకండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోవాలి అనుకుంటూ పని చేయండి. ఇప్పుడే నడిపించున్నాను, పాట పాడతాను,
నడిచి వెళ్ళివని నెమ్మదికి వెళ్ళిపోండి. మధ్యలో లోపల కట్టి వస్తారో తిరగదు ఎవరు. ఓకే, ప్రసంగం అయ్యే వరకు నా వైపే చూస్తూ మీరు వాక్యం వింటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నా వైపే చూడడం అంటే చెప్పమంటారా, నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా నా వైపే చూస్తే మ్యాటర్ మీ మైండ్లోకి వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, నరకం అనేది ఎలాగుంటుందనగా మనం అనుకుంటాం చిన్న అగ్నిగుండం, కాలిపోవడం, పండ్లు పట్టుబడా కొరకడం అనుకుంటాం. కానీ ఇది కాదు నరకం. నరకం యొక్క నిజస్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పమంటారా. అసలు దేవుడు మానవుడిగా రావడానికి గల కారణం ఏంటంటే ఈ నరకము నుండి మనల్ని విడిపించడానికే ఆ దేవుడే మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ నరకం దేవుణ్ణే భూమి మీదకి దింపింది అన్న సంగతి గమనించండి. దేవుడు మానవుడై భూమి మీద పుట్టడానికి గల ఏకైక కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాం ఏదేదో అద్భుతాలు చేయడానికి, స్వస్థత కార్యాలు చేయడానికి, ఏమైనా సూచక్రియలు చేయడానికి ఆ మహాదేవుడు దిగి వచ్చాడేమో అనుకుంటాం. కానీ వాస్తవానికి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు పరిచర్యలో ఇట్స్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఓన్లీ, చిన్న భాగం మాత్రమే. కానీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దేవుడు మానవుడిగా రావడానికి గల ఏకైక కారణం ఏంటంటే ఈ ఘోరమైన నరకం నుండి మానవులందరినీ విడిపించడానికే ఈ భూమి మీదకి మనిషిగా అని రావాల్సి వచ్చింది. ఎందుకు అంత ఘోరంగా ఉంటుందా నరకం? ఎస్, ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాత్రి మీకు తెలుసుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం. రైట్, వినండి. నరకం ఎలా ఉంటుందంటే మీరు సముద్రం చూసారా అమ్మా? మీరు సముద్రం ఏదో చెప్పండి, అటు ఇటో సముద్రం తెలుసా మీకు? మీకు తెలియకపోవడం ఏంటంటే ఇలాగ 10 కిలోమీటర్లు వెళ్తే సముద్రం వస్తుంది కదా మీకు. నరకం ఎంత ఉంటుందంటే సముద్రము యొక్క ఒడ్డున నిలబడి చూస్తే మన కనుచూపు మేర ఎంత లెక్క చూసినా ఏం కనిపిస్తుంది? వాటర్. ఏం కనబడుతుంది చెప్పండి? నీరు. ఇటు చూసినా ఎటు చూసినా అంతా కూడా నీళ్లతో నింపబడి ఉంటుంది కదా. మన కనుచూపు మేర ఎంత లెక్క చూసినా సేమ్ టు సేమ్ నరకము యొక్క ఒడ్డున నిలబడి చూస్తే నీ కనుచూపు మేర ఎంత లెక్క అయితే చూడగలుగుతావో ఇటు చూసినా అది ఒక భయంకరమైన అగ్ని సముద్రం అన్న సంగతి గమనించాలి. ఏదో నరకం అంటే చిన్న అగ్నిగుండం కాలిపోవడం కాదు సార్. సముద్రము కంటే పెద్దగా ఉంటుంది నరకం అనేది. అంత మాత్రమే కాదు, సముద్రం అంత ఉన్నటువంటి నరకములో అగ్ని ఎలాగుంటుందంటే అగ్నిని 2 రకాలుగా చెప్పొచ్చు. 2 types of fire is there. ఎలాగంటే సైలెంట్ ఫైర్ అండ్ ర్యాష్ ఫైర్. సైలెంట్ ఫైర్ అంటే కొవ్వొత్తును వెలిగించామనుకోండి, అదేం చేస్తుంది? నెమ్మదిగా వెలుతురుస్తుంది. దీన్ని సైలెంట్ ఫైర్ అంటారు. అది ఏం అడగడం చేయదు. కానీ ఇంకో ఫైర్ ఉంటుంది. అదేమిటంటే ఎండాకాలంలో, మీకు అర్థమవడం కోసం ఇలా చెప్తున్నా, ఎండాకాలంలో ఒక తాటికిల్లు అంటుకుందనుకోండి, అదే టైంలో భయంకరమైన గాలి వీస్తుంది అనుకో, ఎలా ఉంటుంది అక్కడ ఒకసారి ఊహించుకోండి. ఆ అగ్ని ఎటు తిరుగుతుందో, ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. చుట్టుపక్కల ఎవడ ఉండడానికి ఇష్టపడాడు కదా. సేమ్ టు సేమ్ నరకములో సముద్రం అంత ఉన్నటువంటి అగ్నిగుండములో ఈ నరకములో అగ్ని సైలెంట్గా ఉండదు. చాలా భయంకరంగా అల్లకల్లోలంగా లేచిపడుతూ గిరగిలా తిరుగుతూ, దాన్నే బైబిల్ చెప్పింది ఏమనంటే అగ్ని కీలలు అనే మాట బైబిల్లో రాయబడింది. అగ్ని కీలలతో నింపబడి నరకం అనేది. దాంట్లో పడతాడమ్మా మనుషుడు. ఏ మనుషుడు అంటే అందరూ కాదు. వినండి, ఎవరు ఎక్కడికి వెళ్తారంటే పాపములో పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే కాలాన్ని ముగించే వారందరూ ఎక్కడికి పోతారు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా, బైబిల్ అనే కాదు ఆధ్యాత్మిక సంబంధమైన సకల గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మనిషి పాపి పుట్టడమే పాపాత్ముడిగా పుడుతున్నాడు. వాడు మధ్యలో పాపము నుండి విడుదల పొందితే తప్ప, పాపము నుంచి విడుదల పొంది పుణ్యాత్ముడై పరిశుద్ధుడైతే తప్ప ఈ నరకము నుండి మానవుడు తప్పించుకోలేడు అనేది గ్రంథాలు చెప్తున్న వాస్తవం. పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయిన వాళ్ళందరూ నరకానికి పోతారు కదా. ఈ పాపములో తన కాలాన్ని ముగించిన వాడు ఈ నరకములో పడతాడు. పడిన తర్వాత నరకములో 4 విషయాలు జరుగుతాయి. ఈ 4 వివరించను కానీ సింపుల్గా ఒక లైన్లో చెప్పేసి నేను ముగిస్తాను. నరకములో మనుషుడు పడగానే అతనికి ఒక గది వస్తుందట. నరకములో మనుషుడు పడగానే ఏమొస్తుంది చెప్పండి? అతనికి ఒక గది వస్తుంది. ఎంతమంది పడితే అంతమంది కానీ గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలో నరకములో కాలిపోతూ పండ్లు పడబడా కొరగచ్చు ఒక్కడే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆ నరకములో కాలిపోతూ ఉండాలి. ఇది ఎక్కడుందండి బైబిల్లో? మీకు మీరే చెప్పేస్తున్నారా? బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని మీరు అనుకుంటున్నారు కదా. బైబిల్లో ఆధారాలు ఏమీ లేకుండా ఇక్కడ మాట్లాడేది లేదు. బైబిల్ ఆధారం ఉంది. నరకం ఎలా ఉంటుందంటే గదులుగా ఉంటుందని చెప్పడానికి బైబిల్లో మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు, సొలొమోను మహారాజు అంత జ్ఞానవంతుడు ఎవడో భూమి మీద లేడు కదా. ఆయన ఒక మాట రాశాడు ఈ నరకం గురించి. ఎక్కడది? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ కావాలంటే కనుక చదువుకోండి. ఏమండి, సామెతల గ్రంథం 7:27 ఉంటుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఏం రాయబడి ఉంది?
దానియేలు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అనే మాట అక్కడ మనం రాయబడింది. అమ్మ దొరికిందా? సామెతల గ్రంథం కొంతమందికి ఇంకా దొరకలేదు. ప్రకటన గ్రంథం పక్కన చూడండి, సామెతల గ్రంథం. హలో, నేను హలో అనగానే ఒక్కసారి తిరిగి నన్ను అందరూ హలో పలకరించండి. హలో అయ్యి బాబు, కొంచెం గట్టిగానండి. హలో, నేను మధ్యలో హలో అని పలకరిస్తాను, ఎందుకంటే మీరు వింటున్నారా లేదా, మెలకుగా ఉన్నారా లేదని తెలుసుకోవడం కోసం మధ్యలో హలో అంటాను. హలో అన్న ప్రతిసారి మీరు తిరిగి నన్ను హలో అని పలకరిస్తేనే మీరు బ్రతుకున్నారని అనుకుంటా. హలో, కొంచెం నవ్వుతూ చెప్పండి, పలకరించండి. హలో, మీరు అన్న ఈ సెటప్ అంతా ఎలాగుందంటే, మనకి సమైక్యాంధ్రం ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కూర్చున్నారు, కానీ ఉద్యమ లక్షణాలు ఎక్కడ కనపడలేదు. గట్టిగా పలకరించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనుషుడు మరణిస్తాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకమా నరకమా? పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం, పొరపాటు నరకానికి వెళ్తే ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలియదు. నరకములో ఒక ఏమండి అక్కడ రాయబడి ఉంది, ఏం రాయబడి ఉంది? దానియేలు అని ఉంటుంది కదా. దానియేలు అంటే ఎవరి కోసం? సైతాను గారి కోసం రాయబడిన మాట ఇది. సాతాను యొక్క ఇల్లు ఎక్కడుంది? పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము ఎక్కడికి దిగిపోవును? మరణశాలలు అని ఉంటుంది. మరణశాలలు అనే మాట తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే సాలలను చేశారు, కానీ వాస్తవానికి ఇంగ్లీష్ వెర్షన్కి వెళ్ళండి, లేదా మూల భాష అయినటువంటి హెబ్రీలో కూడా వెళ్తే హీబ్రూ భాష లోపలికి వెళ్ళి చూసినా కూడా గదులు అని ఉంటుంది. సాలలు అనే చోట రూమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, హీబ్రూలో అయితే గదులు అని ఉంటుంది. గదులుగా ఈ నరకం ఉంటుంది. మనుషుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో తన కాలాన్ని ముగిస్తే కనుక ఈ కిందకి వెళ్ళి అక్కడ పడతాడు, గదులు పడతాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క గది. ఆ గదిలో కాలిపోతూ పండ్లు పట్టుబడ కొరుకుచుండు ఒక్కడివే కాలిపోతూ ఉండాలి. ఈ బాధ ఎవరితోనూ చెప్పుకోవడానికి ఉండదండో. సాధారణంగా భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ఏదన్నా బాధ వస్తేనట ఆ బాధ ఎవరితోటన్నా చెప్పుకుంటే ఏమవుతుంది? తగ్గిపోతుంది, తీరిపోతుంది అంటారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరితోనూ చెప్పుకోవడానికి ఉండదు. పక్కోడు ఎవడో నీకు కనపడ్డావు, ఎవడి గదిలో వాడే ఆ బాధను అనుభవిస్తూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఈ భయంకరమైన బాధను అనుభవించాలి. నరకంలో ఉండే మొట్టమొదటి భయంకరమైన బాధ ఏంటంటే ఒంటరితనం. ఒంటరితనం అనేది ఎంత భయంకరమైందంటే, వినండి, మీలో ఎవరినైనా ఒక హెలికాప్టర్లో ఎక్కడికైనా దూరం ఏమండి ఒక ఎడారిలో తీసుకెళ్ళి వదిలేశారనుకో, ఒక వారం 10 రోజులు బాగానే ఉంటావు. తర్వాత ఎవరో కనిపించకపోతే పిచ్చివాడువై మెంటలు వచ్చేస్తుంది నీకు. అంత భయంకరమైన ఒంటరితనం. భూమి మీద ఉన్నప్పుడు ఏ బాధ లేకుండానే ఒంటరితనం అనుభవించలేం కదా. అలాంటిది కాలిపోతూ పండ్లు పట్టుబడ కొరకు జోగదులు నువ్వు అక్కడవే ఒంటరితనాన్ని అనుభవిస్తూ బ్రతకాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ హెల్. నరకంలో ఉండే మొట్టమొదటి భయంకరమైన బాధ ఏంటంటే కాలిపోతూ ఒంటరితనాన్ని అనుభవించాలి. ఇది మొట్టమొదటి బాధ. రెండోది, నరకంలో ఉండే రెండో బాధ యేసు ప్రభువు వారు చెప్పారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు గురించి మనకు తెలిసిన స్టోరీయే కదా. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని రాస్తుంది? అగ్ని జ్వాలల మధ్య కాలుచుండెను అనే మాట బైబిల్ చూస్తాం. ఏమండి, ఈ నరకానికి వెళ్ళిన తర్వాత ధనవంతుని యొక్క రిక్వైర్మెంట్ అక్కడ ఏం అడుగుతున్నాడు సార్? వాడు ధనవంతుడు నరకానికి వెళ్ళి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఏసీ రూమ్ లేదు, బిర్యానీ లేదు, అది లేదు, ఇది లేదు అంటాం లేదు. అతను రిక్వైర్మెంట్ చూడండి ఎంత దాహంతో ఉన్నాడంటే. రెండవ బాధ నరకంలో ఉండే భయంకరమైన రెండవ బాధ ఏంటంటే దాహం. దాహం అంటే భూమి మీద ఉన్న దాహం లాంటిది కాదు. ఈ ధనవంతుడు అడుగుతున్నాడు ఏమని? అయ్యా అబ్రహాం గారా, ఆ పక్కన లాజరును పంపించి నా నాలుక మీద ఎన్ని నీళ్ళు అండి? దాహం వేస్తున్నాడు, ఎన్ని నీళ్ళు అడగాలి? దాహం వేసిన గ్లాసులో ఓ మగ్గు నీళ్ళు అడగాలి. కానీ రిక్వైర్మెంట్ చూడండి, ఏమడుగుతున్నాడు? అయ్యా ఆ లాజర్ను పంపించి వేలు ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? డ్రాప్. అంటే ఈస్ వెయిటింగ్ ఫర్ డ్రాప్ ఆఫ్ వాటర్. నీటి బొట్టు కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడు మనకు అర్థమవుతుంది కదా. నరకంలో ఉండదు ఈ ఘోరమైన రెండో బాధ ఏంటంటే దాహం. దాహం అనగా భూమి మీద మనం ఎప్పుడు అనుభవించినంత భయంకరమైన దాహం. ఎలా నన్ను చెప్పడం అర్థం అవడం కోసం, నరకముల పడిన వాని యొక్క నాలుక చూడడానికి ఎలాగుంటుందంటే, ఎంత నాలుక ఉందో అంత నాలుక బయటకు వచ్చేస్తుందట. అది చూడడానికి ఎండాకాలంలో కోతలు కోసేసిన తర్వాత నేల ఎలాగుంటుంది? బీటలు తీసుకుంటూ చూసారు ఎప్పుడన్నా? సీన్ చూసారు లేదు మీరు? నరకముల పడిన వాని యొక్క నాలుక ఎంత ఉందో అంత నాలుక బయటకు వస్తుంది. అది చూడడానికి బీటలు తీసి ఎండిపోయి దాని మీద నీటి బొట్టు పడితే బాగుండును అన్నంత కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నరకములో అతి ఘోరమైన రెండో బాధ దాహం.
ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎండాకాలంలో కొంచెం రోడ్డు మీద కొంచెం దూరం నడిస్తే చాలు కూల్ డ్రింక్ షాపులు ఎక్కడ ఉన్నాయంటావు కదా. మరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏదో నరకం అంటే చిన్న అగ్నిగుండం కాలిపోవడం పండ్ల పడిపోవడం కొరకు అనుకున్నారేమో. నో, నరకం ఎంత ఉంటుంది చెప్పండి? సముద్రం కంటే పెద్దగా ఉంటుంది. అగ్ని కీలలతో నింపబడి ఉంటుంది. దాంట్లో మనుషుడు పడతాడు, పడిన వాడు గదిలో పడతాడు. ఆ గదిలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎంత ఘోరమైన దాహము అనుభవిస్తూ అతను బ్రతుకుతాడు. ఇది రెండవది. మొదటిది ఏం చెప్పండి? నా పాయింట్ చెప్పండి. ఒకటి ఓ పని చేద్దాం. మొదటి నుంచి చెప్పండి. నరకం ఎంత ఉంటుంది? అమ్మ మాట రావట్లేదు నోట్లోంచి. ఇది 4 రోజుల ఉపవాసం ఉన్నట్టు చెప్పండి. నరకం ఎంత ఉంటుంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్పీడ్గా ముందుకెళ్ళిపోతాను. లేదనుకోండి, పరిస్థితి ఎలాగుంటుందో చెప్తాను వినండి. పిఠాపురం నుండి హైదరాబాద్ బస్సు బయలుదేరిందండి. బయలుదేరిన బస్సు విజయవాడ దాటిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల 2 టైంకి బస్సు డ్రైవర్ ఘాటేటకు వచ్చిందట. గబగబా అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి డ్రైవర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ అలా ఉండిపోయారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళకి. అయితే దాంట్లో ఒకరికి చాలా అర్జెంట్ పని ఉందంట హైదరాబాద్లో. డ్రైవర్ చూస్తేనేమో ఇలాగైపోయాడు. ఏం చేయాలి అర్థం కాక వాడు అన్నాడట, ఈ అర్ధరాత్రి మనకు డ్రైవర్ ఎవడు దొరుకుతాడరా, ఈ బస్సులో ఉన్నవాడు ఎవరికి డ్రైవింగ్ రాదేంట్రా అన్నాడట. అనగానే దాంట్లో ఒకడు అన్నాడంట, నాకు వచ్చాడు అన్నాడట. ఇంకా చూసావేంటి బాబు, రామ్ చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారమ్మా డ్రైవింగ్ సీట్లో. చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడు, బస్సు వెళ్ళిపోతుంటే అందరూ అనుకున్నారు ఆ డ్రైవర్ పోతే పోయాడు కానీ మనకు మంచి డ్రైవర్ దొరికాడు, ఉదయాన్నే వెళ్ళి పనులన్నీ చూసుకుందామని. ఈ రాత్రిపూట ప్రయాణమేమో ఈ చల్లగాలికి బస్సులో ఉన్న వాళ్ళందరూ మీకులాగే అబ్బా మీరు చాలా ఎలక్ట్గా అన్నారు. బస్సులో ఉన్న వాళ్ళందరూ నిద్రపోయారు. తెల్లవారుతుంది, వెలుతురు వస్తుండగా దాంట్లో కూడా అన్నాడట, ఒరే హైదరాబాద్ వచ్చేసాం లేకుండా అని చెప్పి లేచి బయట చూస్తే ఎక్కడ బస్సు అక్కడే ఉంది. రాత్రంతా ప్రయాణం చేసింది, ఉదయానికి మాత్రం ఎక్కడ బస్సు అక్కడే ఉంది. ఏంటి మ్యాటర్ అంటే మధ్యలో వచ్చాడు కదా డ్రైవర్. ఈ డ్రైవర్ ఎవడంటే ఎందుకని రోడ్ రోలర్. విన్నారు ఎప్పుడన్నా? అమ్మా రోడ్ రోలర్ తెలుసా? ఇది తెలియదా పోనీ? రోడ్ రోలర్ నడిపే డ్రైవర్ అంటే ఎందుకని? రోడ్ రోలర్ డ్రైవర్ ఏం చేస్తాడు చెప్పండి? ముందుకెళ్ళడం, వెనక్కి రావడం, ముందుకెళ్ళడం, ఇదే పని చేశాడు. తెల్లవారున బస్సు పట్టుకోండి. బస్సు ఎక్కడుంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్తే స్పీడ్గా ముందుకెళ్తాను. లేదంటే నరకం ఎంత ఉంటుందో అక్కడి నుంచి మొదలెడతా 10 సారి. మీరు తెల్లవారులు ఎక్కడ ఉంటారు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి మరణించిన తర్వాత వెళ్ళవలసిన చోట్ల 2, వెళ్తే పరలోకం లేదా నరకం. నరకం ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత నీ జీవితాన్ని ముగించాలి భూమి మీద. నరకం అంటే ఏదో అనుకుంటున్నాం. ఎంత ఉంటుంది చెప్పండి? సముద్రం కంటే పెద్దగా ఉంటుంది. దాంట్లో అగ్ని ఎలాగ ఉంటుంది? అగ్ని కీలలతో నింపబడి ఉంటుంది. దాంట్లో మనుషులు పడగానే 4 కార్యక్రమాలు. మొదటిదని చెప్పండి ఒంటరితనం. రెండవది ఏంటి? భయంకరమైన దాహం. మూడవది ఏంటంటే వాడు అక్కడ కాలిపోతూ పండ్లు పడబడ గురించి అనుకుంటాడట, ఇంత ఘోరమైన నరకం ఉందని నాకెవడన్నా చెప్పుంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు కదా, నాకెవడన్నా చెప్పుంటే ఎంత బాగుండుండ్రా అని అనుకుంటూ ఉండగా, ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కానీ నరకానికి వెళితే ఆ రోజు నువ్వు ఎలాగనుకుంటావు? ఈ ఘోరమైన నరకం ఉంది, ఎవడన్నా చెప్పుంటే ఎంత బాగుండునో అనే లోపలనే ఈ రోజు నేను మాట్లాడిన మాటలు చెవులోకి వస్తాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో మన పిఠాపురం ప్రాంతంలో జగ్గరాజపేట అనేది జగ్గయ్య చెరువులో బుజ్జిబాబు గారు మీటింగ్స్ పెట్టినప్పుడు లాస్ట్ రోజు అక్కడ వచ్చాడు గడ్డమట వేసుకొని. ఆ రోజు చెప్పాడు ఈ నరకం ఉందని చెబుతా వినుండి కూడా. లాస్ట్లో చెప్తాను, ఈ నరకం నుండి విడిపించబడాలంటే ఏం చేయాలో దీని పరిష్కారం కూడా చెప్తా లాస్ట్లో. ఇవన్నీ వినుండి కూడా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ రోజు నరకం అనుకుంటావు. ఈ ఘోరమైన నరకం ఉందని ఎవడన్నా చెప్పుంటే కనుక ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు కదా అనే లోపలనే నా మాటలు చెవిలోకి వచ్చినప్పుడు నువ్వు అయ్యో ఆ రోజు చెప్పినప్పుడు అక్కడే ఉన్నాను, ఎంత నిర్లక్ష్యం చేశాను, ఎంత దుర్మార్గమైన పని చేశానని నిన్ను నీవే తిట్టుకుంటావు, నిన్ను నీవే కొట్టుకుంటావు, నిన్ను చూసుకుని నువ్వే అసహించుకుంటూ దుర్భరమైన బ్రతుకు జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. ఇది 3వ విషయం. మొదటిది ఒంటరితనం, రెండవది భయంకరమైన దాహం, మూడవది నిన్ను నీవే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసహించుకుంటూ దుర్భరమైనటువంటి. ఏమండి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవడైనా ఒక మాట అంటే చాలే వాడి మీదకి వెళ్ళిపోతావు నోరేసుకొని. కానీ అక్కడ నువ్వు ఎవరిని మాట్లాడావు? నిన్ను నీవే తిట్టుకుంటావు, నిన్ను నీవే అసహించుకుంటూ బ్రతికే మూడవ విషయం. 4వ చెప్తున్నాను. 4వ చాలా జాగ్రత్తగా ఉన్నది. మీ మైండ్లో ఇలా ఫిక్స్ అయిపోవాలంటే మాటలు. ఓకే, హలో అమ్మ అందరూ బ్రతికే ఉన్నారా? చాలామంది నిద్రపోతున్నారు. నిద్రపోవాలనుకుంటూ ఇప్పుడే నిద్రపోండి, అక్కడికి వెళ్ళాక నిద్ర ఉన్నదండి. ఎక్కడికి వెళ్ళకూడదని మహాదేవుడు దిగొచ్చాడు. ఎవరు అక్కడికి వెళ్ళకూడదు బాబా? ఎందుకు ఈ మీటింగ్లన్నీ భక్తి ఇదంతా దేవుని కోసం ఉండి అక్కడికి వెళ్ళకూడదని.
రైట్, వినండి, చెప్పండి. నరకంలో ఎన్ని బాధలు ఉంటాయి? 4 ఉంటాయి. ఒకటి ఏంటి? నాకు వినబడే గట్టిగా చెప్పాలి, మీరు మాట్లాడితేనే మీరు వింటున్నారు అనుకుంటా. చెప్పండి. మొదటిది గట్టిగా చెప్పండి, మాట్లాడుతున్నాం. రెండవది, మీ చేత ఎందుకు మాట్లాడిస్తున్నానంటే ఈరోజు నా ప్రసంగాలు ఎలాగైపోయినాయి అంటే ఉదయం చెప్పిన వాక్యం రాత్రికి చెప్పమంటే చెప్పలేకపోతున్నారు, కానీ 10 సంవత్సరాల క్రితం అయిపోయిన చక్రవాకం చెప్పమంటే అక్కడికి చెప్పేస్తున్నారు. సిగ్గులేని మొక్కలు వేసుకుని మాయదారం అంత సంఘాల్లో తగలడ్డారు. మీరు కదండి, నేను మిమ్మల్ని ఏమంటలేదు బాబాయ్, మా ఊరోళ్ళు అందరూ ఇలాంటోళ్ళే. ఒరే అలాగని ఏమనుకోకరాయ్, మా ఊరోడు ఉన్నాడు ఇక్కడ. వాళ్ళని ఏమీ అనలేక బాధ అంతా మీద చెప్పుకున్నాను అంతే. హలో, మా ఐదారు మంది మాట్లాడరండి ఇలా. హలో, ఇదేనా సౌండ్? గట్టిగా హలో. దేవునికి మహిమ కలుగును కాక. మా ఐదారు మంది నన్ను ఏమనుకోకుండా తిట్టు కదా, అది మంచి మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే మనం ఏదేదో అనుకుంటాం, కానీ నిజమైన వాస్తవం దేనికోసం అంటే ఈ నరకమును తప్పించడానికి. నరకములో ఉండే మొట్టమొదటి బాధ ఒంటరితనం, దాహము. మూడవది నిన్ను నీవే తిట్టుకుంటూ అసహించుకుంటూ బ్రతికే దుర్భరమైన బ్రతుకు. 4వది చెప్తున్నాను వినండి. 4వ చెప్పేసి పరిష్కారం చెప్పేసి వచ్చేసుకుందాం. 4వది ఏంటంటే దాంట్లో పడినవాడు అనుకుంటాడట, నా కర్మకాలు దీంట్లో పడ్డాను. అయితే దీనిలో నుండి, బాధలో నుండి నేను ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు నాకు విముక్తి బాధ నుండి అని ఆలోచన చేస్తే అతనికి దొరికిన ఏకైక సమాధానం ఏంటంటే ఒకసారి నరకములో పడిన వాడు ఇక ఎన్నటికీ దేర్ ఈజ్ నో ఎండింగ్ టైం. శాశ్వత కాలం కాలిపోతూనే ఉండాలి. ఇక ఎప్పటికీ దీంట్లోంచి బయటకు వచ్చే అవకాశము లేనే లేదు. ఒకవేళ దేవుడు కానీ సిస్టమ్ పెట్టుంటే నరకంలో పడిన వాడు 1000 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చేసని సిస్టమ్ పెట్టాడు అనుకో, 1000 సంవత్సరాల తర్వాత కాలం కొరకు ఈ 1000 సంవత్సరాలు ఎలాగోలాగో గడిపేస్తాడట. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒకవేళ దేవుడు నరకంలో పడిన వాడు 1,000,000 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చేసని సిస్టమ్ పెట్టాడు అనుకో, 1,000,000 సంవత్సరాల తర్వాత కాలం కొరకు ఈ 1,000,000 సంవత్సరాలు ఈ బాధను ఎలాగోలాగో అనుభవించేస్తాడట. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి నరకములో పడిన వాడు ఇక ఎన్నటికీ ఒకవేళ నిరీక్షణ ఉంటే, ఏదో రోజున దీంట్లోంచి బయటకు రావచ్చు అనే నిరీక్షణ ఉంటే ఏదో ఆశతో బతకొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నరకములో పడిన వాడికి ఎన్నటికీ శాశ్వత కాలం అలాగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ, దాహాన్ని అనుభవిస్తూ, నిన్ను నీవే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ బాధను యుగాలు అనుభవిస్తూనే ఉండాలి. ఇది బాబు నరకం అంటే. నరకములో పడిన వాడికి ఎన్నటికి బయటకు వచ్చే అవకాశం లేదు. ఒక మాట చెప్పిన, కాలిపోయే బాధ కంటే ఏ బాధ ఎక్కువైపోద్దంటే దీనిలో నుండి నాకు ఇంకెన్నటికీ విముక్తి లేదు అనేది ఊహించుకుంటేనే ఈ బాధ ఎక్కువైపోద్ది. కనుక గమనించండి సార్, యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తుంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఎలాగుందంటే సువార్త ప్రకటిస్తుంటే ఒకప్పుడు చక్కగా వినేవారు, తీసుకునేవారు. కానీ ఇప్పుడు అంతా ఎంత వ్యతిరేకత వచ్చిందో ఏమండి, మీరు సోషల్ మీడియాలో చూడండి. సోషల్ మీడియాలో క్రిస్టియానిటీ మీద ఈ మధ్యకాలంలో భయంకరమైన వ్యతిరేకత పెరిగిపోయింది. దానికి గల కారణం యేసు ప్రభువుని గురించి సరైన అవగాహన లేకపోవడమే. యేసు గురించి సరైన అవగాహన లేదు చాలా మందికి. అనేదో మతం స్థాపించడానికి వచ్చాడు, ఏదో మతాలు మార్చడానికి వచ్చాడు అనుకుంటారేమో, కానీ అసలు మతానికి యేసు ప్రభువుకి సంబంధం లేదు. మార్గము చూపించడానికి వచ్చాడు. ఎక్కడికంటే నరకానికి పోవచ్చున్న వారిని తప్పించి పరలోకానికి వెళ్ళే మార్గం చూపించడానికి యేసు దిగి వచ్చాడు. ఇది మార్గము తప్ప మతము కాదు. ఎవడు మతం మారద్దో. నువ్వు ఒకవేళ చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్ళాలనుకుంటే కనుక ఈ మార్గంలోకి రా, యేసుని స్వీకరించు, పరలోకానికి వెళ్ళగలుగుతావు. అంతే తప్ప అంతకంటే మార్పు ఏమీ లేదు. నథింగ్. హలో ఉన్నారా? యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే చాలా మంది మత గురువు అనుకుంటున్నారు. మతానికి యేసు ప్రభువుకి సంబంధం లేదు. ఎందుకంటే నాడు యేసు ప్రభు గురించినటువంటి సరైన అవగాహన ఈనాడు భారతీయ ప్రజలకు లేకుండా పోయింది. అలా కల్పించే ఉద్దేశం కూడా ఈనాడు మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బడ స్పీకర్స్ కానీ ఏమండి యేసుక్రీస్తుని గురించిన సరైన ప్రజెంటేషన్ లేకుండా పోయింది భారతదేశంలో. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. యేసుక్రీస్తు అనగానే ఈరోజు ఎలా చేశారంటే అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, జ్వరాలు పోగొడతాడు, జబ్బులు పోగొడతాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్కి చేసి పాడేశారు యేసుబాబు అంటే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. వాస్తవానికి యేసుబాబు అంటే కేవలం జబ్బులు జ్వరాలు పోగొడతాను తప్ప ఇంకెందుకు పనిచేయడాను, దానికోసమే వచ్చాడు అన్నట్లుగా ప్రజెంట్ చేస్తున్నాడు. తప్పిదే. అద్భుతాలు స్వస్థతలు లేవని చెప్పట్లేదు, ఉన్నాయండో. లేవని చెప్పట్లేదు, ఉన్నాయి. చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు కూడా నా యేసయ్య. నా యేసయ్య కంటే అద్భుతాలు చేస్తున్నాడు ఎవడో లేడు భూమి మీద. అలాగని చెప్పి అద్భుతాలు స్వస్థతలు పట్టుకుని వ్యాపారం చేయొద్దని చెప్తున్నా.
ఎందుకు వచ్చాడన్న మెయిన్ థీమ్ పక్కపోయింది. చిన్న చిన్న విషయాలు పట్టుకుని ఈ రోజున వ్యాపారం చేస్తున్నారు చాలామంది. అలాంటి వారికి తండోపతండాలుగా పరిగెడుతున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటైనా ఎందుకు మహాదేవుడు దిగొచ్చాడంటే మెయిన్ కాన్సెప్ట్ ఇదే. నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో చచ్చిపోతే నరకానికి పోతావు, దీని నుండి తప్పించడానికి దేవుడు వచ్చాడన్న సువార్త పక్కపోయింది. చిన్న అద్భుతాలు పట్టుకుని ఈ రోజున వ్యాపారం చేస్తారు చాలామంది. ఈ రోజు నువ్వు ఆలోచన చేసుకో. రేపు ఏం జరుగుతుందో తెలీదు, రేపు ఉంటామో వెళ్ళిపోతామో తెలీదు. ఒక వెళ్ళిపోతే కనుక ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ విల్ యూ గో మై డియర్ ఫ్రెండ్? పరలోకానిక నరకానిక? పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం, పొరపాటున నరకానికి వెళితే ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ రోజు నువ్వు తెలుసుకుంటే కనుక నరకము గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు ఒక అన్వేషణ చేస్తావు. ఏంటది? అమ్మో, ఈ ఘోరమైన నరకము నుండి నేను తప్పించుకోవాలి, ఇక్కడికి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు, వెళ్లకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని ఒక అన్వేషణ చేస్తావు. ఆ అన్వేషణలో దొరుకుతాడు నీకు ప్రభువైన యేసయ్య. యేసయ్య తప్ప ఎవడు కూడా నరకము నుండి నిన్ను తప్పించలేడు. కనుక ఈ లోకంలో వచ్చిన వెళ్ళిపోకముందు చేయవలసిన పని ఏదైనా ఉన్నదంటే యేసుని స్వీకరించడం తప్ప వేరొక మార్గం లేదు. హల్లెలూయా. నరకం అంటే అర్థమైందా? నేను సుదీర్ఘంగా దీని గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ షార్ట్ కట్లో 4 విషయాలు చెప్పేశాను. ఇప్పుడు ఈ నరకము నుండి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? పరిష్కారం కూడా చెప్పేసుకొని వచ్చేస్తున్నాను. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం బైబిల్లో చెప్పింది. బైబిల్ కంటే అద్భుతంగా భారతీయ గడ్డ మీద రాస్తున్నటువంటి గ్రంథాలలో ఏమన్నా చతుర్వేదాలు పక్కా తెలుగులో నా ఇంట్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూపిస్తాను మీకు. పక్కా తెలుగులో నా ఇంట్లో నేను చదువుతున్నాను. వాటి యొక్క సారాంశమే ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దీంట్లో భారతీయ పండితులు భారతదేశానికి ఒక విషయాన్ని నేర్పించారు. ఇది చెప్పేసి ముగించేస్తున్నాను, జాగ్రత్త వినండి. భారతీయ పండితులు భారతదేశానికి ఒక అద్భుతమైన విషయం నేర్పించారు. భారతదేశ ప్రజలారా, మనం చనిపోయాక స్వర్గం వెళ్ళాలంటే బ్రతుకుండగానే ఒక కొడుకును సంపాదించుకుంటే ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామనే ఒక సూత్రాన్ని వల్లించారు. మీకు అర్థమైంది? ఇది చనిపోయాక స్వర్గం పోవాలంటే బ్రతకుండా కొడుకును సంపాదించుకోవాలండి. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఇది లేని చెప్పలేదు, ఉన్నది చెప్పారు. ఎక్కడుందంటే మనకున్నటువంటి వేద గ్రంథాల యొక్క సారాంశమైన ఉపనిషత్తులు ఈ విధంగా రాయబడి ఉందేమని. అపుత్రస్యాగతిన్నాస్తి స్వర్గో నివసః, అనగా పుత్రుడు లేకుండా వైకుంఠం లేదు. ఈ మాట నా వెనకాల చెప్పండి అందరూ ఒకసారి. అపుత్రస్యాగతిన్నాస్తి స్వర్గో నివసః అనండి ఒకసారి నా వెనకాల. అన్నారా ఏమన్నా? దీని అర్థం ఏంటంటే పుత్రుడు లేకుండా వైకుంఠం లేదు. కొడుకు కానీ పుట్టకపోతే పుట్టగతులు లేవు, నరకని పోతాం. నరకత్రాహితి ఇది పుత్ర అనగా నరకము నుండి తప్పించువాడే పుత్రుడు. నరకత్రాహితి ఇది పుత్ర అనగా నరకము నుండి తప్పించువాడే పుత్రుడు. నువ్వు నరకము నుండి తప్పించబడి స్వర్గం వెళ్ళాలంటే కొడుకును సంపాదించుకోవాలి అని రాస్తుంది. కనుక మన బ్రాహ్మణోత్తములు నేర్పించారేమని, కొడుకును సంపాదించుకోండిరా, మీరు చనిపోయిన తర్వాత కొడుకు అన్నవాడు వచ్చి మీకు తలగూరు పెడితే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు చెప్పారు మనోళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే కొడుకుంటేనే పరలోకం అనేది నిజమే. కానీ వీళ్ళు ఏ కొడుకు అనుకుంటున్నారు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అని చెప్తున్నారండో, తప్పిదే, రాంగ్. తల్లిదండ్రులకు పుట్టే కొడుకుని చెప్పలేదు ఇది. మరి అక్కడ రాస్తుంది కదా కొడుకుంటేనే పరలోకం అని. తల్లిదండ్రులకు పుట్టే కొడుకు అంటున్నారు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నట్లుగా తల్లిదండ్రులకు పుట్టే కొడుకే కనుక పరలోకం తీసుకెళ్ళగలిగితే మరి కొడుకులు లేని వాళ్ళ సంగతి ఏంటైనా నరకాన్ని పోవడమేనా? పెళ్ళై సంసార జీవితంలో తల్లిదండ్రులారా, మీకు కానీ కొడుకులు లేకపోతే నరకాన్ని పోతారంటే చూసుకోండి బాబాయ్. హలో, విషయం ఏంటంటే కొడుకుంటే పరలోకం నిజమే, కానీ ఏ కొడుకు అంటే వీళ్ళు అనుకున్నట్లుగా తల్లిదండ్రులకు పుట్టే కొడుకు కాదు. ఏమంటే తల్లిదండ్రులకు పుట్టే కొడుకు పరలోకం. అమ్మ, మనకు పుట్టే పిల్లలు మన కొడుకులు మన పరలోకం తీసుకెళ్తారా అని అడిగాను ఎక్కడో మీటింగ్లో. పక్క నుంచి ఆయన పెద్ద ఆయన అన్నాడు, పరలోకం తీసుకెళ్ళిన పక్కనట్టు బాబా భూమి మీద ఉండగా నరకం చూపించుకుంటూ ఉంటే చాలన్నాడు ఎవడ. అందుచేత కొడుకులు ఉన్నారు పరలోకం పోదారనుకున్నారేమో చాలామంది. అందుకే భారతదేశానికి కూడా తగలడింది. ఏంటది? కొడుకు కానీ పుట్టాడా మొఖాలు వెలిగిపోతాయి మనోడికి. కూతురు పుట్టిందా 100 వంకలు తిరుగుతాయి. మా చర్చలో చాలామంది డెలివరీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వస్తారండి. డెలివరీ అయిన వెంటనే ఫోన్ వచ్చిందంటే నాకు అర్థమైపోద్ది, ఓ కొడుకు పుట్టుంటాడు అందుకే అన్న ఫోన్ చేశాను అనుకుంటాను. డెలివరీ అయిన తర్వాత 2 రోజులైనా ఫోన్ రాదు, మేమే చేయాలి ఫోన్ అంటే నాకు అర్థమవుతుంది. ఏంటంటే కూతురు కానీ పుట్టిందేమో అందుకే ఫోన్ చేయలేదు. నిజంగానే కూతురు పుట్టుంటుంది. చాలామంది భారతదేశంలో ఏంటంటే కొడుకు పుడితే ఎక్కడ పోదామని పరలోకం పోదాం అనుకున్నారేమో. అలా 100 మంది కొడుకులు కానీ ఈ కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్ళారు. ఎందుకంటే వాడు పుట్టేది పాపంలో పుడుతున్నాడు, పాపంలో పెరుగుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. పాపంలో పుట్టిన నీ కొడుకు నీ పాపాన్ని అలా తీస్తున్నాడు ఆయన. ఎవడైనా స్వర్గములు అడుగు పెట్టాలంటే, పరలోకములు అడుగు పెట్టాలంటే ఒకే ఒక క్వాలిటీ,
ఒకే క్వాలిటీ ఏంటది? పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి. పాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? దేర్ ఇస్ నో వన్, ఎవరు లేరు. ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి అందరిలోకి పాపం వచ్చేసింది. అదే బైబిల్ చెప్తుంది ఏమని? అంతటందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కడు పాపత్ముడే. తల్లి తండ్రి కలిగి ద్వారా పుట్టిన ప్రతి కొడుకులో పాపం ఉన్నది. పాపము కలిగిన నీ కొడుకు నేను పాపం నుండి విడుదల పొందలేరు, విడుదల చేయలేరు. మరి ఏ కొడుకుని చెప్పింది? మీరు 100 మంది కొడుకుల కన్నా ఎవడు ఈ కొడుకులు ఎవరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళలేరు. ఇలా చెప్తుంటే చాలామంది కొడుకులు నాకు వెనకాల కూర్చొని చాలా సీరియస్గా చెప్తున్నాను. నాకు మీకు వందనాలండి, నేను కూడా మా బాబు కొడుకునే. మా నాన్నగారికి 4 కొడుకులు మేము. అలాగని చెప్పి మా అమ్మ నాన్న ఒరే కొడకల్లారా మిమ్మల్ని కన్నాం కాబట్టి మీరే పరలోకం తీసుకెళ్లారా అని చెప్పి మా కూడా తిరుగుతాను అనుకోండి. తీసుకెళ్ళి గోతులో పెడుతుంది తప్ప పరలోకం తీసుకెళ్ళాం. ఏ కొడుకన్నా చేసేది ఇదే. కొడుకులు ఉన్నారు పరలోకం పోదానికి ఉన్నారు, మీ కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్లారు. ఎన్ని కబుర్లు చెప్తున్నానా? నాకు 2 కొడుకులేండి అమ్మాయి. ఈ నా కొడుకులు చదివించడానికి అయిపోయింది మా బతుకంతాను. పెద్ద ఎదిగాక ఏం చేస్తారు తెలియదు, కానీ కొడుకులు ఉన్నారు పరలోకం పోదానికి ఉన్నారేమో, కానీ ఈ కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్ళలేదు. మరి ఏ కొడుకు గురించి చెప్పింది వేదం? ఏ కొడుకు అంటే వాస్తవానికి వినండి, ఈ శ్లోకంలో 2 లైన్లు ఉంటాయండి. 2 లైన్లలో వీళ్ళు పై లైన్ చెప్పారు తప్ప కింద లైన్ చెప్పలేదు. పై లైన్లో ఇలా రాసింది ఏమని? అపుత్రస్యాగతిర్నాస్తి స్వర్గోనైవచ. పుత్రుడు ఉంటే పరలోకం రాసింది. కింద లైన్లో ఏ పుత్రుడు కూడా రాసింది అన్నా. కింద లైన్లో ఏ పుత్రుడో రాస్తుంది. దాన్ని పక్కనెట్టి దేనికి లింక్ పెట్టారు వీళ్ళు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకు లింక్ పెట్టారు. ఎంత అన్యాయం అండి ఇదే. ఏ కొడుకు రాస్తున్నప్పుడు చెప్పలేదా? యాక్చువల్ ఏముంటుంది అక్కడ? కుచితాన్మారయతీతి కుమారః, కుచితములకు పాపములను చంపవాడే కుమారుడు. కుమారుడు అనే మాట విడదీయండి. కుమారుడు అనే మాటను విడదీస్తే కుహ ప్లస్ హరుడు ఈజ్వల్ టు కుమారుడు. కుహ అనగా పాపము, హరుడు అనగా హరించువాడు. పాపమును హరించువాడే కుమారుడు. పాపాన్ని హరించే కొడుకులో పాపం ఉండకూడదు. పాపం లేని కొడుకు ఎవడైనా ఉన్నాడు భూమి మీద అంటే ఎవడు లేడు. మరి పాపం లేని కొడుకు ఎవడు? దేవుడు అక్కడే పాపము లేనివాడు. ఆ దేవుడే పాపము లేని కొడుకుగా పుట్టాలి. అలా పుట్టిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయంటే ఒకే ఒక ఆయనలో కనిపిస్తున్నాయి. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఎందుకంటే యేసయ్య జన్మ చూడండి. ఆయన జన్మ చూస్తే, ఆయన పుట్టుక చూస్తే తల్లి తండ్రి కలయిక కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భములో నుండి పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచం ముందు నిలబడి సవాల్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని స్థాపించగలిగితే 2 మందికే. ఎవరైనా వచ్చారా? రాలేదంటే పాపం లేని వాడు ఎవడంటే యేసయ్యే. ఆ యేసయ్య గురించి బైబిల్ చెప్పింది, ఈ కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల కోపించును. మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆ దేవుడే కుమారుడుగా, పాపము లేని కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఈ యేసయ్య అనే పాపము లేని కొడుకును సంపాదించుకుంటారా, మీ పాపాలు పోయిన పరలోకం వస్తారని దీని అర్థం. హలో హలో ఉన్నారా? కొడుకు ఉండాలి, వాడు పాపం లేని వాడై ఉండాలి. పాపం లేని కొడుకు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. తల్లి తండ్రి కలిగి ద్వారా పుట్టడమే పాపము. పాపం లేని కొడుకు ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసయ్య. ఇక్కడ ఉన్నవారు ఒకవేళ పెళ్ళై సంసార జీవితంలో ఉండి, అయ్యా నాకు అందరు కూతురు లేని బాబు కొడుకులు లేరని బాధపడే తల్లిదండ్రులరా, మీకో శుభవార్త చెప్తాను వినండి. అందరు కూతుళ్ళే కొడుకులు లేరని బాధపడుతున్నారేమో మీకు శుభవార్త ఏం చెప్పమంటారా? ఇలా చెప్పనండి, నాకు నా భార్యకి పుట్టిన కుమారులు 2 ఉన్నారే. 2 కుమారులు మేము ముసలోళ్ళు అయిపోక ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ 2 కుమారులు పుట్టక ముందే నేను ఇంకో కొడుకును సంపాదించుకున్నా. ఆయన ఎవరికి కనపడ్డా. ఆయన ఏం చేశాడో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాలని పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి బలైపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాడు నన్ను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టడానికి. ఆ యేసయ్య అనే కొడుకును సంపాదించుకున్నా. ఎప్పుడు చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతున్న గ్యారెంటీ నాకు ఉంది. ఆ యేసయ్య అనే కొడుకును సంపాదించుకోండి. శరీర సంబంధమైన కొడుకులు లేకపోయినా పర్లేదు. పరిశుద్ధుడైన పాపము లేని యేసయ్య అనే కుమారుడు సంపాదించుకుంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన ఘోరమైన నరకం నుండి తప్పించబడతావు. పొరపాటును కానీ కొడుకును కానీ సంపాదించుకోకుండా కాలాన్ని ముగించావా? ఇప్పుడు దాకా నేను చెప్పాను నరకం. ఆ నరకములో యుగ యుగాలు బాధపడాల్సి వస్తుంది. ఈ మీటింగ్స్ ఎందుకండి? ప్రసాద్ గారికి పని లేక, బుజ్జిబాబు గారికి పని లేక. ఎందుకు ఇవన్నీ? ఏదో డబ్బు సంపాదించాలి, ఏదో చేయడం కాదు కాదు. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగునట్లుగా కొన్ని ఆత్మలైన దేవుని రాజ్యం కొరకు సంపాదించాలన్న కసి కలిగి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. డబ్బు సంపాదించుకునే మీటింగ్స్ చాలామంది పెడుతున్నారు సార్. కానీ అప్పులు చేసి ఇలాంటి మీటింగ్స్ పెట్టే గొప్ప గొప్ప కొంతమంది ఉన్నారు. వాళ్లకు మీ సహకారం ఉండాలి, మన సహకారం ఉండాలి.
ఎందుకంటే ఈ రోజున సువార్త పేరు చెప్పి ఏం జరిగిపోతుంది? వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు నిక్కరసైన నిజమైన వాళ్ళు వారం అంతా పనులు చేసుకుని, నెలంతా పనులు చేసుకుని, వాళ్ళు వచ్చిన దాంట్లో కొంత స్పేర్ చేసి ఎక్కడెక్కడో కుగ్రామాలకు వెళ్ళి, ఎందుకు ఈ పోట్లన్నీ ఎందుకండి? ఇంట్లో హ్యాపీగా భార్య పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు కదా. ఒక కసి దేవుడు పెట్టాడు ఏంటంటే, ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. ఇలాంటి టీంకి ఖచ్చితంగా మన సహకారం ఉండాలి వద్దా? ఉండాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎస్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు, ఈసారి పిల్లని ఖచ్చితంగా ఎక్కడికి వచ్చి నాకు డబ్బులు ఏమవద్దు, హ్యాపీగా వస్తా వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాం. ఇది నా సహకారం. పడగొట్టడం కాదు, హలో, సహకరించాలి. మీరు అడగండి, ఈ మీటింగ్ అయ్యా ఎక్కడ మీటింగ్ పెడతాం? మేము ఏం చేయమండి, వచ్చి మీతో పాటు మీటింగ్లో కూర్చుంటాం, మేమే ఒక సాక్షిగా అని చెప్పి అడగండి. నిజంగా గుండెల్లో కసుంటే, ఏసై కొరకు సువార్త కొరకు ఏదో చెయ్యాలన్న కసుంటే ఖచ్చితంగా బుజ్జిబాబు గారిను, ప్రసాద్ గారిని మనం అడుగుతాం. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ప్రసంగం చేయక పాటలు పాడక్కర్లేదు. వారందరి పక్షంగా నువ్వు అక్కడ కూర్చుని ఉంటే చాలు, నువ్వే గొప్ప సాక్షి అవుతావు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ప్రయాస? ఏ విధంగా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు నరకానికి, యేసుక్రీస్తుని గురించినటువంటి సరైన అవగాహన లేక. యేసయ్య గురించి ఒక మాట చెప్పేసి ముగించేస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పడం నాకు చాలా ఇష్టం. ప్రపంచ మేధావులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారట. ఎవరండి? మాట్లాడండి అమ్మా. ప్రపంచ మేధావులు అందరూ కలిసి మీటింగ్ పెట్టారట. ఎందుకంటే ఈ భూమి మీద బలమైనది, శక్తివంతమైనది ఏదో తెలుసుకుందామని వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారట. ఏమిటి నిర్ణయం అంటే, అమ్మ వింటున్నారా? మీరు వింటున్నారా? ఇది చాలా జాగ్రత్తగానండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నిర్ణయానికి వచ్చారు, బలమైంది ఏదో తెలుసుకుందామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇనుము చాలా బలమైందని ఇనుము దగ్గరకు వచ్చి అన్నారంట మేధావులు అందరూ. ఇనుము ప్రపంచంలో నువ్వే కదా బలమైంది అని అన్నారట. అప్పుడు ఇనుమందట, ఎవరు చెప్పాడరా మీకు? నేను కాదు, నన్ను కూడా కరిగించేసే శక్తి అగ్నికి ఉన్నది, నాకంటే బలమైనది అగ్ని అందంటే ఇనుము. నిజంగానే నేను స్టీల్ ప్లాంట్లో మా అన్నయ్య గారు పనిచేస్తున్నారు. ఒకసారి వెళ్ళాను నన్ను చూడడానికి. ఇప్పటికీ నేను మర్చిపోయిన సంఘటన ఏంటంటే, ఇనుము కరిగిపోయి కాలువలో నీళ్ళు ఎలా ప్రవహిస్తే అలా ప్రవహిస్తుంది. అంటే ఇనుమును అగ్ని ఏం చేసింది? కరిగించేస్తుంది అనమాట. అందుకే ఇనుము అందట, నేను కాదు బలమైన దాన్ని, నన్నే కరిగించేసే శక్తి అగ్నికి ఉంది, నాకంటే బలమైన అగ్ని ఉందట. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళారంటే, అగ్ని నువ్వే కదా బలమైన దాని అంటే అగ్ని అన్నదట. ఎవరు చెప్పారా మీకు? నేను కాదు, నన్ను కూడా ఆర్పేసే శక్తి నీటికున్నది, కనుక నీరు ఏం చేస్తుంది? నన్ను ఆర్పేస్తుంది, కనుక నాకంటే బలమైన నీరు అందట. అప్పుడు నీటి దగ్గరికి వెళ్ళి అడిగారు, నీరు నువ్వేనా బలమైన దాని అంటే నీరు అందట. నేను కాదు, నన్ను కూడా మేఘంగా మార్చేసుకునే శక్తి మేఘానికి ఉన్నది, కనుక నాకంటే బలమైంది మేఘం అందట. అప్పుడు మేఘం దగ్గరికి వెళ్ళి అడిగారు, మేఘమా నువ్వేనా బలమైన దాని అంటే మేఘం అందట. నేను కాదురా బాబు, నా మీద కానీ గాలి వీసిందా నేను వర్షంలా మారిపోయి కిందకు వచ్చేస్తాను, కనుక నాకంటే బలమైనది గాలి అందంటే మేఘం. అప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి అడిగారట, గాలి నువ్వేనా బలమైన దాని అంటే గాలి అందట. నేను బలమైందానే, మహావృక్షాలని పెగలించగలను, ఇనప స్తంభాన్ని లేపేయగలను, కానీ నేను కూడా కదిలించలేని బలమైనది ఒకటి ఉన్నది, నాకంటే బలమైంది, అదే పర్వతం అందంట గాలి. పర్వతాన్ని గాలి ఏమైనా చేయగలుగుతుందా? ఎంత గట్టిగా వీచినా పర్వతం ఇంచు కూడా కదలదు, కనుక గాలి అందంట నాకంటే బలమైనది ఒకటి ఉంది, అదే పర్వతం అందట. అప్పుడు పర్వతం దగ్గరికి వెళ్ళి అడిగారట, పర్వతమా నువ్వేనా బలమైన దాని అంటే పర్వతం అన్నదట. ఎస్, నేను చాలా బలమైన దానిలాగే కనపడతాను, కానీ 6 అడుగులు ఉంటాడు బాబు మనుషుడు ఒకడు. వాడు ఏం చేస్తాడంటే ప్రొక్కలైన పెట్టి అయి పెట్టి ఈ పెట్టి తవ్వేసి నన్ను కూడా లేకుండా చేసేస్తాడు, కనుక నాకంటే బలమైనవాడు మనుషుడు ఉందంట పర్వతం. అప్పుడు మనిషి దగ్గరికి వచ్చాడు కదట, మానవుడా నువ్వే కదా బలమైన వాడు అంటే మానవుడు అన్నట. ఎస్, ఐఎమ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడు ఎవడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు ఎవడు లేడు. చంద్రమండలం మీదకి ఎలాగంటే అలాగే వచ్చేస్తున్నాను. కంప్యూటర్ కనిపెట్టినాడు నేనే, మహాజ్ఞానవంతుని, మహాశక్తివంతుని, దేవుని కంటే కొంచెం తక్కువగా చేపట్టాను, నాకంటే బలమైన వాడు ఎవడు ప్రపంచంలో లేడు అనుకున్నాను. కానీ ఏదో రోజున నాకంటే బలమైనది ఒకటి ఉంది, నన్ను ఏం చేస్తుందంటే ఇంత బలమైన ఇంత జ్ఞానవంతుడైన నన్ను పట్టుకెళ్ళి మట్టిలో పెట్టేస్తుంది. అది నాకంటే బలమైంది, అదే మరణం అన్నాడంట మానవుడు. మానవుని కంటే బలమైనది ఏది? ఎంత బలవంతుడైనా, ఎంత 6 ప్యాక్ ఉన్నా, ఎంత జ్ఞానవంతుడైనా ఏదో రోజు ఏం చేస్తాడు? వీడు మట్టిలోకి వెళ్ళిపోతాడు. ఎవరు పట్టుకెళ్ళి పెడతారు? మరణం. అందుచేత మనుషుడు అన్నాడట, నేను కాదు బలమైందని, నాకంటే బలమైంది మరణం అన్నాడట. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి అడిగారట, మరణమా
నువ్వేనా బలమైన దాని అంటే మరణం అనేదట. ఎస్, ఐఎమ్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైన దాన్ని నేనే ఈ భూమి మీద విశ్వంలో. ఎందుకంటే దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడిన మొదటి మానవుడిని ఆదాముని మింగేసా, ఆయనలోంచి వచ్చినటువంటి అబ్రహాం గారు మింగేసా, దావీదు గారు మింగేసా, సోక్రటీస్ మింగేసా, అలెగ్జాండర్ మింగేసా, మహావీరులు ధీరులు అనబడిన వారు అందరూ మింగేసి మట్ల పెట్టేశారు. నాకంటే బలమైనది ఇంకేది భూమి మీద లేదనుకున్నాను, కానీ ఒక ఆయన వచ్చాడు, ఆయన మింగిదామని వెళ్ళి మింగాను, కానీ తిరిగి లేసి వచ్చినట్టే మింగేసినాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య అని చెప్పిందంటే మరణం కంటే శక్తివంతమైనది ఒకటి ఉంది, అదే యేసయ్య. ఎందుకంటే ఆయన మరణించాడు, అందరూ మరణించాడు, కానీ యేసయ్యతో పాటు యేసయ్య అందరిలాగే మరణించాడు, సమాధిలోకి వెళ్ళాడు, కానీ సమాధిలో ఉండిపోలా. సమాధిని కలిసి తిరిగి లేచి వచ్చి మరణము ముందు నిలబడి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, వీరుడు ధీరుడు ఎవరైనా ఉన్నారంటే మన యేసయ్య మాత్రమే. యేసుక్రీస్తు అంటే మనం ఏదేదో అనుకుంటున్నామే, యేసుక్రీస్తు ఇస్ వెరీ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. అలాంటి శక్తివంతమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇంకో మాట చెప్పి ముగించేస్తానే, ఇందాక నుంచి అంటున్నా ముగించేస్తాను. ఖచ్చితంగా మీ మీద ఉంటామా, ఇది ఒకే ఒక మాట అన్న రైట్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసుప్రభు వారు పుట్టిన కాలంలో ప్రభుత్వానికి ఒక కొత్త చిక్కు వచ్చబడిందండి. ప్రభుత్వానికి కొత్త చిక్కు ఏంటంటే, ఫస్ట్ జనాభా లెక్కలు ఎప్పుడు రాయబడ్డాయి? మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు రాయబడ్డాయి? యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలోనే రాయబడ్డాయి. లోకస్వార్త 2వ అధ్యాయంలో చదవకలేదు, కైసరైగస్తు వలన అధ్యయనం సర్వలోకమును ప్రజాసంఖ్య రాయవాలని. ఎందుకంటే అప్పటిదాకా ఎంతమంది పుడుతున్నారో ఎంతమంది చనిపోతున్నారో లెక్కలు లేవు. కానీ రాజు అనుకున్నాడు, నాకు లెక్కలు కావాలి. ఏమి లెక్కలు? ఎంతమంది పుడుతున్నారో ఎంతమంది చనిపోతున్నారో నాకు లెక్క కావాలన్నాడు రాజు. అందుకని మొదలెట్టారు ఏంటి రాయడం. పుట్టిన వాళ్ళందరి పేర్లు ఓ పట్టీలో రాస్తున్నారట, చనిపోయిన వాళ్ళందరి పేర్లు ఇంకో పట్టీలో రాస్తున్నారట. అమ్మ విన్నారా? పుట్టిన వాళ్ళందరి పేర్లు ఒక పట్టీలో రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళందరి పేర్లు ఇంకో పట్టీలో రాస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక రోజున ప్రభుత్వాధికారులు ప్రభుత్వం దగ్గరకు వచ్చారట, ఏమండి మనకు కొత్త చిక్కు వచ్చి పడిందని బాబు అన్నారట. ఏంట్రా కొత్త చిక్కు అన్నారట. అంటే ఏంటంటే ఏమన్నారంటే, అయ్యా పుట్టిన వాళ్ళందరూ పేర్లు రాయడానికి ఇంకో పట్టి పెట్టాం, చనిపోయిన వాళ్ళందరూ పేర్లు రాయడానికి ఇంకో పట్టి పెట్టాం. ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే, ఆయన పుట్టాడు, చచ్చిపోయాడు, కానీ మళ్ళా తిరిగి లేసి వచ్చాడండి బాబు, ఇప్పుడు ఈయన పేరు ఎక్కడ రాయాలండి అన్నారట. అప్పుడు ప్రభుత్వం అందంటే, ఐదో పని చేయండి రా, 3వ పట్టి పెట్టండి రా అందంట. ఏంటి 3వ పట్టి? పుట్టడమే కాకుండా చనిపోవడమే కాకుండా తిరిగి లేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని పేర్లు రాయడానికని 3వ పట్టి పెట్టారంటే, ఆమెని చనిపోయి తిరిగి లేచిన వారి యొక్క పేర్లను 3వ పట్టి పెడితే ఆ పట్టీలో ఎప్పటి వరకు ఒకే ఒక పేరుంది, 2వ పేరు దాంట్లోకి ఎక్కలేదు. ఆ పేరే మన ప్రభు అయిన యేసయ్య పేరు. హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు వారు మహాదేవుడు అయ్యండి, పరలోకముల 1000 కోట్ల దేవతల మధ్య ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిరపబడిన యేసయ్య పరమును విడిచి అది విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ కేవలము మానవుల కొరకు రిక్తుడై ఎందుకు వచ్చి ఇంత ఘోరమైన శిలువమరణం పొందాడు తెలుసా? ఈ శిలువమరణం పొందితే తప్ప నీకు నరకము నుండి విడుదల లేదు. కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే ఆయన శిలువమరణం పొంది ఏమన్నా నిన్ను విడిపించడానికి, పాపం నుంచి విడిపిస్తే తప్ప నరకము నుండి తప్పించుకోలేవు. కనుక మన పాపముల నుండి విడిపించడానికే మహాదేవుడు మానవుడిగా వచ్చి అతి ఘోరమైన భయంకరమైన శిలువమరణం పొందాడు. ఆ శిలువమరణాన్ని వీఆర్ గోయింగ్ టు సీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎవరు వెళ్ళకండి, ఈ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడో కొరియా వాళ్ళు చేస్తారు. నేను చూశాను ఒకసారి మెడ్రాస్లో, నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు చూశాను. మళ్ళా నాకు అనిపించింది ఏంటంటే, మన కాకినాడ పట్టణంలో నేను అద్భుతమైన టీం ఇది చూసిన వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మవలసిందే. ఎందుకంటే ఈ ఘోరమైన నరకము నుండి తప్పించడానికి ఇంత ఘోరమైన శిలువమరణం దేవుడు పొందవలసి వచ్చింది. ఆ శిలువమరణాన్ని దృశ్య రూపంలో చూడబోతున్నాం. యేసుని స్వీకరించండి. ఇంకా యేసుని స్వీకరించకుండా ఎవరైనా కూడా ఉంటే కనుక ఇక్కడి నుంచి వెళ్లే ముందే నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా నువ్వంటే ఏదో అనుకున్నాను, కానీ కేవలం నన్ను నరకము నుండి తప్పించడానికి మానవుడికి భూమి మీదకి వచ్చి నా కోసం బలైపోయావా? నన్ను నాయన నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా, నాలోకి మీరు రండి అని మీరు ఒకవేళ కోరుకుంటే ఇట్స్ రెడీ టు కమ్ ఇన్ యూ, నీలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక్క మాట, చిన్న మాట ప్రార్థన చేద్దామా? ఎక్కడున్న వాళ్ళు అక్కడ తల ఉంచి చిన్న మాట, అయ్యా ఇంకా యేసుక్రీస్తు వారిని స్వీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే కనుక ఈ రాత్రి ఒక్క మాట నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నా కొరకు నరకమునకు వెళ్ళిపోతున్నా నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య నా హృదయానికి ఇస్తున్నాను నాయనా అని ప్రార్థించగలిగితే నీలో రావడానికి, నీతో ఉండడానికి, నరకము నుండి తప్పించబడి పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా
ఎత్తబడిన మాటలు బిడ్డలకు హృదయాలు పంపించేయండి. నాయన బుజ్జిబాబాయ్ గారు మీరు ఏర్పాటు చేసుకొని గత 2 రోజులు ఈ 3 రోజులు కూడా ఘనమైన స్వాతి ప్రాంతానికి అందించారు. ఈ లాస్ట్ రోజున ఆయన గాస్పెల్ ఆర్మీ టీమ్ బ్రదర్స్ అందరూ కలిసి ఈరోజు ఇంత ఘనమైనటువంటి వేడుకలో నాయన ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చినట్టు నీవు ఏం చేశావో దృశ్య రూపంలో చూపించబోతున్నారు. ఇదంతా జరిగించింది కేవలం నరకం నుండి తప్పించడానికే అన్న విషయం వీళ్ళని గమనించి గ్రహించి హృదయంలో చేర్చుకుని వెళ్ళడానికి కృప దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. గడుగు చెప్తాం అందరూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గట్టి కొట్టాలి. అద్భుతమైన ప్రసంగం, చక్కగా నరకాన్నించి విడిపించగలిగి అద్భుతమైన దేవుడిని మనకు పరిచయం చేసిన మరి పండు దేవరాజు గారి సభ తరఫున ప్రత్యేకమైన అందరూ తెలియపరుస్తున్నాం. మరి నేను కానుక అన్నాను, కానుక పాట పాడుకుందాం. ఈ లోపల బ్రదర్స్ ఈ యొక్క సెట్టింగ్ చేస్తారు. సిలువ నాటికి సెట్టింగ్ మన మధ్యలో ప్రశాంత్ రాఘవ్ గారు వైజాగ్ నుంచి మన మధ్యకు ప్రేమించి వచ్చారు. త్వరగా రావాలి సార్, సమయం చాలా తక్కువ ఉంది. ప్రశాంత్ రాఘవ్ గారు వచ్చి పాట పాడుతుండగా మా బిడ్డలు మరి కానుకలు పట్టాలని యూత్ వారిని ప్రభుపేట మనం చేర్చున్నాం. ఇది సమయం లాగ్ అవదండి, వారు సర్దుకుని లోపల ఈ కార్యక్రమం అవుతుంది. కాబట్టి మీరు గమనించి అయ్యగారు చెప్పారు ఇందాక మీరు చేయగలిగింది చేయండి అని చెప్పారు, అక్కడికి వెళ్ళి నిలబడమని చెప్పారు. దీనంతటి కారణం ఏంటంటే అంతము వచ్చుచున్నది, ఆ అంతములో మనము పరలోకంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ యూత్ వారు రెడీగా ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదా. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడెదా కీర్తించెదా. నీ రుణమునే తీర్చలేను, కొనియాడి
కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవింతునయా, ఇలలు జీవించెదా, దినమెల్లనే పాడినా. దేవునికి మహిమ కలుగుగాక. ఎత్తబడిన కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న తామసయ్య గారు దుర్గాడి నుంచి వచ్చారు. చిన్న ప్రార్థన చేస్తారు. మోనస్ ఆఫీస్ మానిటర్ ఆఫీస్ చెక్ 1 కాల్ చెక్ కాల్ అవుట్పుట్. స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్య మహగనుడ పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, ప్రేమ స్వరూపి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఇక జాన్ బుజ్జిబు గారు మందిరంలో ఈ యొక్క సభా ప్రాంగణంలో జరిగినటువంటి తండ్రి, నేను 3 రోజులు ఈ రక్షణ కూటమిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నేను ఇంత గొప్పగా వ్యయ ప్రయాసలను తండ్రి నైనా భరించి ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఇంత చక్కని రీతిలో తండ్రి నేను 3 రోజులు కూడా చక్కని రక్షణ ఉద్యోగ కూటాలను ఏర్పాటు చేసినటువంటి జాన్ బుజ్జిబు గారి నిమిత్తం, వారి సంఘం నిమిత్తం వచ్చినట్టు దైవ సేవకులు, ఈ 3 రోజులు వాడబడినట్టు సేవకులు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం తండ్రి నేను ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేను ఎత్తబడిన సాక్ష్యం కోసం ఫలించి అభివృద్ధి చెందిన రక్షణ బాప్తిజం వైపులందరినీ కూడా నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. నా దేవునికరుడు, ఆశీర్వకరుడు, ఆలోచనకర్త మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు తండ్రి నేను ఈ యొక్క వచ్చినటువంటి తండ్రి నేను కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ఎవరైతే తండ్రి నేను వారి చేయలు గుప్పులు విప్పి దేవుని మందిరం నిమిత్తం, ఈ సువార్త ఉద్యోగ కోణాల నిమిత్తం తండ్రి నేను ఇచ్చినట్టు ధనాన్ని ఫలించి అభివృద్ధి చెందేలాగా 30 60 100 కూడా తండ్రి నేను ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి కోసం చేస్తున్న ప్రార్థనను ఉన్నత స్థానంలో నిలబెట్టమని కోరుకుంటున్నాను తండ్రి. నేను ఎవరైతే తండ్రి నేను ఈ రోజు సహాయ సహకారాలు అందించినాయో తండ్రి నేను ఈ యొక్క కూటమికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి వారు ఇచ్చినటువంటి ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము కూడా తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దీవెనకరంగా ఆశీర్వకరంగా ఉంచుకొని యేసు పరిశుద్ధ నామమున పదే అడిగి ప్రార్థించి దీవించి రక్షించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్ 1 ప్రైస్ సంవత్సరాల క్రితం కన్య అయిన మరియకు పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించడం జరిగింది. పరిశుద్ధుడైన వాని రక్తము చిందించబడితేనే కానీ మనందరి పాపములకు విమోచన లేదని అనేకమైన గ్రంథాలు ఘోషిస్తూ సెలవిస్తున్న ఆ దినాల్లో పరిశుద్ధుడిగా పుట్టిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఏ విధంగా మనందరి పాపముల నిమిత్తమే ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నారో ఆ యొక్క దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించిన సమయంలో ఆయన శిలువకు అప్పగింపబడిన ఆ యొక్క దినాల్లో ఆ యొక్క యెరూషలేము దేశాన్ని రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న దినాలది.
తాను యూదుల రాజుగా పిలువబడుతున్న నజరైన యేసుక్రీస్తు గురించి తీర్పు పత్రిక. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. అంటే ఈ యూదుల రాజుకి 39 కొరడా దెబ్బలు. సరే, ఈ తీర్పు నీ చేతుల మీదుగానే అమలు చేయి. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. యూదుల రాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుని శిక్షించే అధికారం నాకే దక్కింది. తీసుకురండి వాడిని. తీసుకురండి. కట్టండి వాడిని. ఎప్పటి వాడు అంగి కట్టండి వాడి చేతులు. అది కాదు, ఇంకోటి తీసుకో. ఏంటి మొదట? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చాలు, మార్చండి. పదహారు 17 18 19 20 21 22 23 24 25. మార్చండి.